ఏదైనా సమీకరణంలో ఈక్వేషన్ గనక డిగ్రీ 2 ఉందనుకోండి, ఏదైనా సమీకరణములో ఆ సమీకరణములో డిగ్రీ 2 ఉందనుకోండి, మనము రైట్ ఏం చెయ్యాలి? కాన్సెప్ట్ ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ 2 కారణాంకాల లబ్ధంగా రాయాలి. 2 కారణాంకాల లబ్ధముగా రాయాలి. ఏదైనా సమీకరణాన్ని సూక్ష్మీకరించండి అని మనల్ని అడిగినప్పుడు, ఏదైనా సమీకరణాన్ని సూక్ష్మీకరించండి అని అడిగినప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది ఆ సమీకరణంలో డిగ్రీ ఎంత. సార్ డిగ్రీ 2 ఉంది. డిగ్రీ 2 గనక ఉంటే ఆ సమీకరణాన్ని 2 కారణాంకాల లబ్ధముగా రాయండి. 2 కారణాంకాల లబ్ధముగా రాయండి. 2 కారణాంకాల లబ్ధంగా రాయండి. ఇది అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ వేస్తాను. ఎగ్జాంపుల్స్ మీరు ఎన్ని ప్రాబ్లంలు సాల్వ్ చేస్తే రైట్ మీకు అంత క్లారిటీ వస్తుంది సార్. ఎక్స్ అండ్ వై అనేది పూర్ణాంకాలు. ఎక్స్ అండ్ వై అనేటివి పూర్ణాంకాలు. రైట్ ఒక్కొక్క క్వశ్చన్ చూద్దాం సార్. క్వశ్చన్ 1, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్ ఇంటూ వై. 2, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 99 ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్ ఇంటూ వై. ఎక్స్ ఇంటూ వై. క్వశ్చన్ 3, రైట్ 2xy మైనస్ 5x ప్లస్ వై ఈజ్ ఈక్వలెంట్ టు 55. 2xy మైనస్ 5x ప్లస్ వై ఈజ్ ఈక్వలెంట్ టు 55. క్వశ్చన్ 4, 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వలెంట్ టు 1. క్వశ్చన్ 5, 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వలెంట్ టు 1/3. క్వశ్చన్ 6, 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వలెంట్ టు 1/12. క్వశ్చన్ 7, 2/x ప్లస్ 3/y ఈజ్ ఈక్వలెంట్ టు 1/6. ఫస్ట్ ఈ మోడల్ క్వశ్చన్లను సాల్వ్ చేద్దాం. దాని నుంచి ఒక కాన్సెప్ట్ తెలుస్తుంది. ఇప్పుడు మనము a/x ప్లస్ b/y ఈజ్ ఈక్వలెంట్ టు సి మోడళ్లను చేద్దాం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ క్వశ్చన్ నంబర్ 7 క్వశ్చన్లు కూడా మనకు గ్రూప్ 1లో వచ్చిన ఒక ఇంపార్టెంట్ మోడల్ ప్రశ్నలను సాల్వ్ చేసే పద్ధతి చూద్దాం. క్వశ్చన్ 1, 2, 3, 4, 5, 6, 7. క్వశ్చన్ 1 ఒకసారి చూడండి సార్. క్వశ్చన్ 1 రైట్ 1/1 మీకు ఒక్క డౌట్ కూడా రాదు సార్. క్వశ్చన్ 1, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్ ఇంటూ వై. ఇది క్వశ్చన్. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్ ఇంటూ వై. నేను పైన ఏం రాశాను చూడండి. ఏదైనా మనకు సమీకరణం ఇచ్చినప్పుడు దాని డిగ్రీ ఎంతో చూడండి అన్నాను. ఎక్స్ ఇంటూ వై, ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉంది, వై పవర్ 1 ఉంది, అంటే డిగ్రీ 2. ఇచ్చిన క్వశ్చన్ గనక డిగ్రీ 2 అవుతే దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్గా రాయండి. మొత్తాన్ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకొని రండి. ఎక్స్ వై మైనస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వలెంట్ టు 0. ఎక్స్ని రైట్ సైడ్ తీసుకొని వచ్చాను, వైని కూడా రైట్ సైడ్ తీసుకొని వచ్చాను. ఈ రెండిట్లో నాకు ఎక్స్ కామన్ కనబడుతుంది. ఎక్స్ ఇంటూ వై మైనస్ 1. మళ్ళీ వై మైనస్ 1 రావాలి అని అంటే ఇక్కడ మైనస్ వై ఉంది. లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ 1 యాడ్ చేస్తున్నాను. ఈ స్టెప్ నుంచి 2వ స్టెప్ నుంచి 3వ స్టెప్ క్లియర్గా మీకు అర్థం కావాలి. ఎక్స్ గనక కామన్ తీస్తే బ్రాకెట్లో ఏముంది? వై మైనస్ 1 ఉంది. ఈ వై మైనస్ 1 మళ్ళీ రావాలంటే ఇది మైనస్ వై కాబట్టి -1 తీసుకున్నాను. -1 ఇంటూ -1 1 రైట్. 1 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లేదు అండ్ రైట్ హ్యాండ్ సైడ్ 1 లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ చేశాను. ఇక్కడ చూస్తే ఎక్స్ -1 ఇంటూ వై -1 ఈజ్ ఈక్వలెంట్ టు 1. ఎక్స్ -1 ఇంటూ వై -1 ఈజ్ ఈక్వలెంట్ టు 1. నేను ఇక్కడ క్లియర్గా మీకు ఏమన్నాను సార్? ఎక్స్ అండ్ వై అనేటి పూర్ణాంకాలు అని చెప్పన్నాను. పూర్ణాంకాలకు సంబంధించి మనం ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ని చూసాం. 1ని 2 పూర్ణాంకాలుగా రాయాలంటే ఎలా రాయొచ్చు? 1 ఇంటూ 1గా రాయొచ్చు,
-1 ఇంటూ -1గా రాయొచ్చు. ఎస్ఆర్ నో? 1/2 ఇంటూ 2గా రాయలేము, 1/3 ఇంటూ 3గా రాయలేము, 1 ఇంటూ 1గా రాయొచ్చు, -1 ఇంటూ -1గా రాయొచ్చు. అంటే x -1 1 తీసుకుంటే x వాల్యూ ఎంత అవుతుంది? 2. y -1 1 తీసుకుంటే y వాల్యూ ఎంత అవుతుంది? 2. x -1 తీసుకుంటే x వాల్యూ 0. y -1 తీసుకుంటే y వాల్యూ 0. అంటే ఈ సమీకరణాన్ని సాటిస్ఫై చేసే వాల్యూలు ఏంటి సార్? 0, 0, 2, 2. x అండ్ y ఎన్ని పూర్ణాంకాలు తీసుకుంటుంది? 2. ఎన్ని పూర్ణాంకాలు తీసుకుంటుంది? 2. ఏదైనా సమీకరణములో నాకు డిగ్రీ 2 గనక ఉంటే, నాకు సమీకరణములో డిగ్రీ 2 గనక ఉంటే ఆ సమీకరణాన్ని 2 కారణాంకాల లబ్ధముగా రాయాలి. 2 కారణాంకాల లబ్ధముగా రాయాలి. సమీకరణములో డిగ్రీ 2 కనబడితే 2 కారణాంకాల లబ్ధముగా రాయాలి. 2 కారణాంకాల లబ్ధముగా రాయాలి. ఒక ఫస్ట్ క్వశ్చన్ అర్థమవుతే చాలు, ప్యాటర్న్ ఒక్కసారి అర్థమైంది అనుకోండి, క్వశ్చన్ 2, క్వశ్చన్ 3 చాలా ఫాస్ట్గా చేస్తారు. క్వశ్చన్ 2, x ప్లస్ y ప్లస్ 99 ఈజ్ ఈక్వలెంట్ టు x ఇంటూ y. x ప్లస్ y ప్లస్ 99 ఈజ్ ఈక్వలెంట్ టు x ఇంటూ y. మెథడ్ 1 డైరెక్ట్గా చెప్దాము. మెథడ్ 1, x ఇంటూ y డిగ్రీ ఎంత ఉంది? 2 ఉంది. డిగ్రీ 2 ఉంటే మొత్తము చరరాశులను రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రండి. xy మైనస్ x మైనస్ y ఎంత? 99. x కామన్ తీస్తే y -1. ఇక్కడ మళ్ళీ y -1 రావాలి కాబట్టి 1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్, 1 రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేశాను. 99 + 1 ఎంత? 100. అంటే ఇది ఏమవుతుంది? x -1 ఇంటూ y -1, 99 + 1 ఎంత సార్? 100. 100 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అదే సార్ బ్యూటీ. చూడండి సార్, ఎక్స్ అండ్ వై పూర్ణాంకాలు ఇచ్చినప్పుడు 2 చరరాశుల లబ్ధం కావాలంటే ఏం చెయ్యాలి? ఆన్సర్ ప్లస్ ఇంటూ ప్లస్ చెయ్యాలి అండ్ మైనస్ ఇంటూ మైనస్ చేయాలి. అంటే 2 టైమ్స్ కారణాంకాలు చేయాలి. ఎందుకు సార్ 2 టైమ్స్ కారణాంకాలు చేయాలి? ఎక్స్ అండ్ వై పూర్ణాంకాలు కదా సార్. ప్లస్ ఇంటూ ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఇంటూ మైనస్ ఉండొచ్చు, మైనస్ ఇంటూ మైనస్ ఉండొచ్చు. అంటే డైరెక్ట్గా మనం ఆన్సర్ 100 కాబట్టి 2² ఇంటూ 5², 3 ఇంటూ 3, 9 ఏమో ప్లస్ ఇంటూ ప్లస్కి వస్తుంది. అర్థమైందా సార్ స్ట్రక్చర్? 9 ఏమో మైనస్ ఇంటూ మైనస్గా వస్తుంది. 9 + 9 ఆన్సర్ ఎంత? 18. 9 + 9 ఆన్సర్ ఎంత? 18. రైట్. 2 స్టెప్లే సార్, చాలా ఈజీ. రైట్. డిగ్రీ గనక 2 ఉందనుకోండి, మొత్తం చరరాశులను ఒక దగ్గరికి తీసుకొని రండి. xy - x - y 99. దీనికి డిగ్రీ 2 ఉంది. x కామన్ తీశాను. x - 1 y - 1 ఎంత వచ్చింది? 100 వచ్చింది. 100 అంటే 2² ఇంటూ 5². ఎక్స్ అండ్ వై పూర్ణాంకాలు కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ కావచ్చు, మైనస్ ఇంటూ మైనస్ కావచ్చు. అంటే 9 పాజిటివ్, 9 నెగటివ్. ఆన్సర్ ఎంత? 18. ఆన్సర్ ఎంత? 18. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 99 అడిగితే రైట్ హ్యాండ్ సైడ్ 100 ఒకటి పెరిగింది. మీకు ఇంకో ఎగ్జాంపుల్ వేస్తాను, డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 143 ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్ ఇంటూ వై. ఇది 99 అయితే రైట్ హ్యాండ్ సైడ్ 100 వచ్చింది. ఇది 143 అవుతే రైట్ హ్యాండ్ సైడ్ ఎంత వస్తుంది సార్? 144 వస్తుంది. 144 వస్తుంది. 144కి కారణాంకాలు ఏమవుతుంది? ప్రధాన సంఖ్యల పవర్లుగా రాయాలి. 144 అంటే 2⁴ ఇంటూ 3². అంటే ఇది ఏమవుతుంది? రైట్. ప్లస్ ఏమో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 5 3 15, 15 ప్లస్ ఇంటూ ప్లస్, 15 మైనస్ ఇంటూ మైనస్, 15 మైనస్ ఇంటూ మైనస్, 15 + 15 ఆన్సర్ ఎంత? 30.
ఆన్సర్ ఎంత 30. చూడండి, ఇది అర్థం కాకపోతే మీరు ఈ క్వశ్చన్ని వదిలిపెడతారు, అర్థమవుతే ఒక క్వశ్చన్ రైట్ అవుతుంది, మార్కులు వచ్చేస్తాయి. ఈ గ్రూప్ 1 ఆఫీసర్ పేపర్ జనరల్గా మోడరేట్ టు డిఫికల్ట్ ఉంటుంది సార్. స్ట్రైట్ ఫార్వర్డ్ అడగరు. మీరు గనక ఓన్లీ బేసిక్సే చదివితే డెఫినెట్గా మీరు కష్టపడతారు.